సింపుల్‌గా అండ్ ఫాస్ట్‌గా చికెన్ బిర్యానీ ఎట్లా కుక్ చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి. ఫస్ట్ అయితే మనం బిర్యానీలోకి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, టమాటాస్, క్యారెట్ అండ్ బిర్యానీ సరుకులు ఆయిల్‌లో వేసి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. కొన్ని చికెన్ పీసెస్ కూడా నేను వేసుకున్నాను. నెక్స్ట్ దీన్ని బాగా ఫ్రై చేసిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. ఎలా అంటే మన బియ్యం ఎంత ఒక బౌల్‌లో తీసుకుంటే దానికి 2 టైమ్స్ వాటర్ అయితే వేయాలి. నేను 1 కప్ బియ్యం తీసుకున్నాను కాబట్టి దాంట్లో 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాం. ఈ లోపల కుక్ అవుతుంటే మనం చికెన్ కోసం ఆనియన్స్ కట్ చేసుకొని ఒక పాన్‌లో 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాం. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేసుకోండి. ఎందుకంటే ఆనియన్స్ బాగా ఫాస్ట్‌గా ఫ్రై అవుతాయి. నెక్స్ట్ కరివేపాకు కూడా వేసుకున్నాం. ఈ లోపల ఇది ఇక్కడ కుక్ అవుతుంది. మనం ఇందాక కడిగి పెట్టిన బియ్యాన్ని వేసుకొని కుక్ చేసుకుందాం. ఇది ఈ లోపల కుక్ అవుతుంటది. మనం అక్కడ పక్కన చికెన్ కుక్ చేసుకోవాలి. కడిగి పెట్టిన చికెన్ వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చికెన్‌ని బాగా మగ్గనివ్వాలి. నెక్స్ట్ దీంట్లో పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువ వేసుకుంటే నాన్ వెజ్ కర్రీస్‌లో చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసాను. నెక్స్ట్ ఆచి చికెన్ మసాలా కూడా వేసాను. నెక్స్ట్ ఇది బాగా కుక్ అవుతూ ఉంటుంది. ఈ లోపల మన బిర్యానీ అయిందో లేదో చూద్దాం. బిర్యానీ మనం గట్టి ఇలా పెట్టి చూస్తే అంటుకుంటే ఇంకా అవ్వనట్టు. అంటుకోకపోతే మన బిర్యానీ బాగా కుక్ అయినట్టు అంతే. గ్యాస్ ఆఫ్ చేసి బిర్యానీ పక్కన పెట్టేసాం. లాస్ట్‌లో మనం ఇక్కడ గరం మసాలా వేస్తున్నాం. ఇది బాగా మిక్స్ చేసుకొని 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు నెక్స్ట్ వేడి వేడి బిర్యానీ, అది కూడా విత్ చికెన్ పీసెస్‌తో అండ్ చికెన్ గ్రేవీ వేసుకొని వేడి వేడిగా తింటే ఎంత బాగుందంటే అసలు మాటల్లో ఎప్పుడైనా మనం చికెన్ కర్రీని గ్రేవీగా చేసుకుంటేనే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. అదే పులుసులా చేసుకుంటే అంత టేస్ట్ అనిపించదు. ఫిష్ కర్రీని అయితే మనం పులుసులా చేసుకోవాలి. అదే చికెన్ అయితే మనం గ్రేవీగా చేసుకుంటే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం బిర్యానీలోకి ఎక్కువ గ్రేవీ వేసుకుని, ఆనియన్ వేసుకుని కలుపుకొని తింటూ ఉంటుంటే అసలు నోట్లో నీళ్ళు అలా ఊరిపోతుంది. లాస్ట్‌లో లెమన్ కూడా పిండుకోవాలి. అండ్ ఫైనల్ టచ్‌గా నేను పెరుగు అయితే వేసుకొని ఒక పీస్ పెట్టుకొని తింటున్నాను. మీకు ఎంతమందికి ఇలా అలవాటు ఉంది బిర్యానీలో పెరుగు వేసుకొని తినడం? మీకు కూడా ఈ కాంబినేషన్ అయితే లైక్ చేయండి. బాయ్.